శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కుంభరాశి జాతకులు మే మాసంలో 21వ తేదీన ఈ 3 స్త్రీలతో, ముఖ్యంగా ముగ్గురు స్త్రీలండి, ఈ రోజున వారి వల్ల కలిగేది ఇదే, ఈ రోజున వారి వల్ల జరిగేది ఇదే. ఈ 3 స్త్రీల మీదే దృష్టి అంతా పెట్టండి ఈ రోజున, లేకుంటే గందరగోళం జరుగుతుంది. వారు ఎవరు, ఏం చేయబోతున్నారు, ఎక్కడ ఉంటారు, ఎలా మీ జీవితంలో ఈ రోజున ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. 3 స్త్రీలతో ఈ రోజు జాగ్రత్త. ముఖ్యంగా మీరు పని చేసే చోట, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో, బంధువుల్లో, అంటే ఎక్కడైనా కూడా ఉండొచ్చు. మనం ఎప్పుడు చెప్తున్నట్లుగా ఇక్కడ, అక్కడ, ఎక్కడో ఉంటారు అని కాదండి. ఖచ్చితంగా మన జీవితంలోనే ఉంటారు. మనం పొద్దున్నే లేచింది మొదలు ఇంటి దగ్గర ఉండొచ్చు, లేదా వృత్తి జీవితంలో ఉండొచ్చు, లేదా అకస్మాత్తుగా మన జీవితంలోకి వచ్చే స్నేహితులు కావచ్చు. అంటే ఈ రోజు ఫోన్ చేసి కలవడము, మిమ్మల్ని వచ్చి సంప్రదించడము, ఇలా కూడా జరగవచ్చు. జీవితంలో ఎలా అయినా జరగవచ్చును. వాళ్ళు రావాలి అని చెబితే మనం ఒంటరిగా ఉన్న ప్రదేశానికి కూడా వస్తారు. రాసిన రాతను మార్చలేము కదండి. మీ కీడు కోరుకునే స్త్రీలు వారు. వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు. ఒక నష్టమే జరగొచ్చు మీకు, లేదా ఒకరికొకరు పరిచయం లేకుండా మీకు చేస్తున్న నష్టము 3 విధాలుగా కూడా ఉండొచ్చు. వేరు స్త్రీలు కూడా అయ్యుండొచ్చు. పని చేసే చోట ఒకరుంటే, ఇరుగు పొరుగులో ఒకరు, బంధువుల్లో, స్నేహితుల్లో ఒకరు, లేదా మన పక్కనే ఉండే వారిలో కూడా ఒకరు కావచ్చు. మీ యొక్క కీడు మాత్రమే కోరుకుంటున్నారు అనే విషయం ఇదివరకు కూడా మీకు చాలాసార్లు అర్థమయ్యుండొచ్చు. అంటే వారితో చెప్పిన విషయాలు వేరొకరి రీత్యా వినడము, లేదా మీరు చెప్పకూడని రహస్యాలు వారికి చెబితే వారు అంతటా టామ్ చేసి ఉండడము, లేకపోతే అనని మాట అన్నట్లుగా పుట్టించి ఉండడము, మీకు నష్టం కలిగించే విధంగా వారు ప్రవర్తించి ఉండడము. మొదటికే మోసం వచ్చింది వాళ్ల వల్ల. ఆర్థిక పరమైన విషయాలు ఇకనైనా చర్చించొద్దు. వ్యక్తిగత విషయాలు వారితో చెప్పొద్దు. మనతో ఎప్పుడైనా కూడా ప్రేమగా మాట్లాడేవారు మన మంచి కోరుకుంటున్నారు అనుకుంటే మన పొరపాటే అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఇకనైనా అవసరం. కీడు కోరుకునే వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. లేనిపోని చిక్కులు, సమస్యలు తెచ్చుకుంటూ భవిష్యత్తును వెనక్కి తోసేసుకోవద్దు. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలు చెదిరిపోతాయి వీరి వల్ల. కావున అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి జాతకం ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. చాలా రోజులుగా ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా, వ్యాపారంలో ఒక అనుభవజ్ఞుణ్ణి సంప్రదించాలనుకుంటున్నా, మంచి వినియోగదారునితో ప్యాకేజీ మాట్లాడాలి అనుకుంటున్నా, విద్యార్థులు మంచి ఉపాధ్యాయుని దగ్గర బోధన నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నా, లేదా చిన్ననాటి మిత్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్నా, దూరమైన నైబర్స్ కావచ్చు, దూరమైన శ్రేయోభిలాషులు కావచ్చు, ఇలా వారి కోసం ఆలోచిస్తున్నారు. గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలా దూరమైన వ్యక్తులను కలుసుకోవడం కోసం మీ మనసు పరితపిస్తుంది. ఆ ప్రయత్నాలు ఈ రోజైతే సఫలీకృతమవుతాయి. ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంటుంది. ఊహించని ఒక సంఘటన, వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ దొరకవచ్చు. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా చక్కటి సంబంధం ముందుకు రావచ్చు. మధ్యవర్తుల ద్వారా సంబంధానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ లభించవచ్చు. పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం, లేదా ఎవరైనా శుభ కార్యక్రమాల నిమిత్తం ఈ రోజున మీకు ఆహ్వానం పంపే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి కన్ఫ్యూజన్ లో ఉంటే, దానికి సంబంధించి ఒక వ్యక్తి ద్వారా చక్కటి గైడెన్స్ లభించే అవకాశం ఉంటుంది.
అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్తంతే ఊరట కనిపిస్తోంది. నలుగురిలో ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వారు ఈ రోజు మీ ముందుకు వస్తారు. వారే తలదించుకుని వెళ్లిపోతారు. అప్పుడు గాని మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెయ్యని తప్పుకు నింద అనుభవించి ఉండొచ్చు, కానీ గోరంత దాన్ని గొడ్డలి చెయ్యొద్దు. ఈ రోజు ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి. వారంతటా వారే భవిష్యత్తులో మీకు వచ్చి ఖచ్చితంగా క్షమాపణ అడుగుతారు. భగవంతుడే వారికి చక్కటి గుణపాఠం నేర్పించే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి మీ పైన అనవసరపు ఆరోపణలు ఈ రోజు చేయొచ్చు. ఆ ఆరోపణల విషయంలో దృష్టి కేంద్రీకరించండి. ఆరోపణలు అబద్ధమని తేల్చే పనిలో శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒక రకమైన ప్రశంస లభించబోతుంది. గత తాలూకా తప్పిదాలు అన్నీ కూడా ఈ యొక్క ప్రశంసతో మటుమాయమైపోతాయి. నిత్యము కూడాను శివారాధన చేసుకోండి. ఈ రోజు మిశ్రమ ఫలితాలు అయితే ఈ విధంగా గోచరించబోతున్నాయి. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.